160 రోజులు టార్గెట్, భారీ విగ్రహం నిర్మిస్తామంటూ సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు మంత్రి నారా లోకేష్. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రముఖ సంఘ సంస్కర్త శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి ప్రతి సంవత్సరం మార్చి 23న దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనుంది. శెట్టిబలిజ సమాజ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారికి ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. అలాగే బలిజ శెట్టి సమాజ అభివృద్ధి కోసం పోరాడిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి స్మారకంగా 160 రోజుల్లో భారీ విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో బలిజ సమాజ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. జగన్తో టచ్ లో ఉన్న ఐఏఎస్ అధికారులకు బిగ్ షాక్. సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్న కన్నబాబు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన స్థానంలో విజయరామరాజును ప్రభుత్వం నియమించింది. అసలు ఏమీ జరిగిందో క్లియర్ గా తెలుసుకుందాం. సిఆర్డీఏలో కొత్త సాఫ్ట్వేర్ ను ప్రభుత్వం పరిచయం చేసింది. ఆ సాఫ్ట్వేర్ లో కొన్ని అవకతవకలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని సరిచేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కన్నబాబు గారిపై ట్రాన్స్ఫర్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది. మాజీ ఏపీ సీఎస్ జోహార్ రెడ్డితో టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆ జోహార్ రెడ్డి గారు వైసీపీ నేతలతో సీక్రెట్ గా మంతనాలు జరిపినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో స్పష్టత లేదు. అదేవిధంగా విద్యాశాఖ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం గుంటూరు కలెక్టర్ గా పనిచేస్తున్న తమీం అన్సారియా గారిని ఆ స్థానానికి నియమించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమీం అన్సారియా గారి గురించి మాట్లాడుకుంటే గతంలో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా, అయ్యన్న జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా, శ్రీశైలం ప్రాజెక్టుకు స్పెషల్ కలెక్టర్ గా సేవలందించారు. ప్రస్తుతం గుంటూరు కలెక్టర్ గా తన సేవలను కొనసాగిస్తున్నారు. ఆమె ఎన్నో సందర్భాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా పనిచేశారు. సామాజిక న్యాయం, అభివృద్ధి కార్యక్రమాలు, క్రమశిక్షణతో కూడిన పాలనలో మంచి పేరు సంపాదించారు. ఇప్పుడామె విద్యాశాఖ కమిషనర్ గా వస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో కలిసి మరిన్ని సంస్కరణలు తీసుకువస్తారని ఆశిద్దాం. కేంద్రం కూడా జగన్ ను 11 నెంబర్తో ట్రోల్ చేస్తుందా? ఈ సంగతి వింటే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. వైసీపీని వెంటాడుతున్న 11 నెంబర్ కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లిన ఈ నెంబర్ మాత్రం ఆ పార్టీని వదలడం లేదు. పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనానికి కార్యాలయాలను మార్చుతున్న సందర్భంగా స్పీకర్ అన్ని పార్టీలకు కొత్త గదులను కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీకి 11 నెంబర్ గది కేటాయించారు. అయితే ఈ నెంబర్ చూసిన వెంటనే వైసీపీ ఎంపీలు ఉలిక్కిపడ్డారు. మాకు 11 నెంబర్ గది వద్దు అంటూ స్పీకర్ను కోరారు. దయచేసి మరో గది ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనను పరిశీలించిన స్పీకర్ చివరికి 12 నెంబర్ గదిని కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమవడం, అసెంబ్లీకి వచ్చిన ప్రతిసారి కేవలం 11 నిమిషాలే ఉండి వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. పార్లమెంట్లో కూడా 11 నెంబర్ గది తీసుకుంటే ట్రోలింగ్ మరింత పెరుగుతుందని భావించి హుటాహుటిన స్పీకర్ను కలిసి మరో గది ఇవ్వాలని కోరారు. చివరికి 12 నెంబర్ గది కేటాయించడంతో వైసీపీ ఎంపీలు ఊపిరి పీల్చుకున్నారని సమాచారం. మాట ఇచ్చాడు, మడమ తిప్పకుండా నిలబడ్డాడు. ఆర్డీటీపై నెలలుగా ఉన్న చిక్కుముడిని విప్పేశాడు నారా లోకేష్. విదేశీ నిధులు ఆగిపోవడంతో అనంతపురంలో వేలాది మంది జీవితాలు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి. అప్పుడు లోకేష్ ఇచ్చిన మాట, ఆర్డీటీ సేవలు ఆగవు. ఢిల్లీ వరకు వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపి చివరకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు తెప్పించారు. ఇప్పుడు మళ్లీ మొదలవుతున్నాయి విద్య, వైద్యం, సేవ కార్యక్రమాలు. ఇది కేవలం ఒక ఫైల్ క్లియర్ కాదు, లక్షలాది పేదల జీవితాల్లో వెలుగు. అప్పుడు ఫాదర్ ఫెర్రర్ ప్రారంభించిన సేవ ఇప్పుడు లోకేష్ కాపాడాడు. ఇదే కదా మాట నిలబెట్టుకునే నాయకత్వం. కుప్పంలో నారా భువనేశ్వరి గారు చేసిన ఈ పని ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మంగళగిరి చేనేతలు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఏమైంది అంటే మీరు కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా సబాష్ నారా ఫ్యామిలీ అనకుండా ఉండలేరు. కుప్పంలో పర్యటించడానికి నారా భువనేశ్వరి గారు 4 రోజుల పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఇంతవరకు సాధారణంగానే అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. చేనేతలను ప్రోత్సహించడానికి నారా భువనేశ్వరి గారు స్వయంగా మంగళగిరి చేనేతో నేసిన పట్టుచీరను ధరించారు. మంగళగిరిలో పర్యటిస్తూ చేనేత కళాకారుల శ్రమను గౌరవిస్తూ వారి ఉత్పత్తులను ప్రోత్సహించారు. అంతేకాదు తన తనయుడు నారా లోకేష్ గారిని 90,000 మెజారిటీతో గెలిపించిన మంగళగిరి ప్రజలకు కృతజ్ఞతగా కూడా ఈ చర్యను భావిస్తున్నారు. మంగళగిరి చేనేతల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆమె ఈ విధంగా చేనేత చీరను ధరించారు.
భరించడం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు కుప్పం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ చేనేతలను ప్రోత్సహిస్తున్న నారా భువనేశ్వరి గారిని చూసి ఇదే కదా నారావారి గొప్పతనం అంటూ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.